సో ఇది జాతీయ ఆదాయం లెక్కించినటువంటి 3 రకాల పద్ధతులు. ఒకటి ఉత్పత్తి పద్ధతి, ఆదాయ పద్ధతి, వ్యయ పద్ధతి. సో ఉత్పత్తి పద్ధతి ప్రకారం జాతీయ ఆదాయం ఈజ్ ఈక్వల్ టు P1 Q1 ప్లస్ P2 Q2 ప్లస్ P3 Q3. అంటే మొత్తం దేశంలో తయారైనటువంటి వస్తు రాశి మరియు వాటి యొక్క ధరలు ఈజ్ ఈక్వల్ టు జాతీయ ఆదాయం ఉత్పత్తి పద్ధతి ప్రకారం. ఇక ఆదాయ పద్ధతి ప్రకారం జాతీయ ఆదాయం ఈజ్ ఈక్వల్ టు మొత్తం బాటకాలు ప్లస్ మొత్తం వేతనాలు ప్లస్ మొత్తం వడ్డీలు ప్లస్ మొత్తం లాభాలు. ఇక వ్యయ పద్ధతి ప్రకారం జాతీయ ఆదాయం ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ఆన్ హౌస్ ప్లస్ ఎక్స్పెండిచర్ ఆన్ గవర్నమెంట్ ప్లస్ ఎక్స్పెండిచర్ ఆన్ ఫార్మ్స్. సో ఉత్పత్తి పద్ధతికి గల మరొక పేర్లేంటి? విలువ జమ పద్ధతి, విలువ కూర్పు పద్ధతి, ఉత్పత్తి సేవా పద్ధతి, నికర విలువ పద్ధతి. అలాగే ఆదాయ పద్ధతి గల మరొక పేర్లేంటి? ఫ్యాక్టర్ పేమెంట్స్ మెథడ్ అంటే ఉత్పత్తి కారకాల చెల్లింపుల పద్ధతి, అలాగే పంపిణీ పద్ధతి, వాటాల పంపిణీ పద్ధతి, అలాగే వ్యయ పద్ధతి. ఈ 3 పద్ధతులలో అత్యుత్తమమైనటువంటి పద్ధతి అని, శాస్త్రీయమైనటువంటి పద్ధతి అని ఏ పద్ధతిని పిలుస్తారు? వ్యయ పద్ధతి. అవునా? సో ఇవి జాతీయ ఆదాయానికి లెక్కింపుకు సంబంధించినటువంటి పద్ధతులు. జాతీయ ఆదాయం అంటే ఏమిటి, జాతీయ ఆదాయానికి సంబంధించినటువంటి లెక్కింపు పద్ధతులు ఇవి మనం చూసాం. అలాగే జాతీయ ఆదాయాన్ని 2 ధరల్లో లెక్కిస్తారు, లేదా జాతీయ ఆదాయానికి సంబంధించినటువంటి భావనలు అని చెప్పచ్చు. జాతీయ ఆదాయ భావనలు, జాతీయ ఆదాయ భావనలు, జాతీయ ఆదాయ భావనలు, కాన్సెప్ట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అని చెప్తాం. కాన్సెప్ట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయ భావనలు. జాతీయ ఆదాయాన్ని 2 ధరల్లో లెక్కిస్తారండి. 2 ధరలు. 2 ధరల్లో లెక్కిస్తారు. ఒకటి ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయ ఆదాయం, 2 మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయం. ముందు మనం మార్కెట్ ధరలో జాతీయ ఆదాయం చూద్దాం. మార్కెట్ ధరలలో జాతీయ ఆదాయం, మార్కెట్ ధరలలో జాతీయ ఆదాయం, మార్కెట్ ధరలలో జాతీయ ఆదాయం. దీన్ని ఇంగ్లీష్లో నేషనల్ ఇన్కమ్ ఎట్ మార్కెట్ ప్రైస్ అంటారు. నేషనల్ ఇన్కమ్ ఎట్ మార్కెట్ ప్రైస్, నేషనల్ ఇన్కమ్ at market price, నేషనల్ ఇన్కమ్ ఎట్ మార్కెట్ ప్రైస్. మార్కెట్ ధరలలో జాతీయ ఆదాయం అని పిలుస్తారు. నేషనల్ ఇన్కమ్ ఎట్ మార్కెట్ ప్రైస్, లేదా సింపుల్గా దీన్ని ఇలా కూడా రాయొచ్చు, మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయము లేదా నేషనల్ ఇన్కమ్ ఎట్ మార్కెట్ ప్రైస్. సింపుల్గా నేషనల్ ఇన్కమ్ ఎట్ మార్కెట్ ప్రైస్ అంటాం మనం. అవునా? ఇకపోతే రెండవది ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయ ఆదాయం. ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయ ఆదాయం. ఒకటి మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయం, 2 ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయ ఆదాయం. దీన్నే నేషనల్ ఇన్కమ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అంటారు. నేషనల్ ఇన్కమ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్, నేషనల్ ఇన్కమ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్. ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయ ఆదాయం, మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయం. నేషనల్ ఇన్కమ్ ఎట్ మార్కెట్ ప్రైస్, అలాగే నేషనల్ ఇన్కమ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్. ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయ ఆదాయం, అలాగే మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయం. ఇప్పుడు మనకి మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయం కావాలనుకోండి, చూడండి ఎలా రాయొచ్చు ఈక్వేషన్ దీనికి. మార్కెట్ ధరలలో జాతీయ ఆదాయం, మార్కెట్ ధరలలో జాతీయ ఆదాయం. మార్కెట్ ధరల జాతీయ అంటే నేషనల్ ఇన్కమ్ ఎట్ మార్కెట్ ప్రైస్. మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయం ఇచ్చుకోండి. కింద ఇంగ్లీష్లో రాస్తున్నాం, పైన తెలుగులో రాస్తున్నాం, గమనించాలి. మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయం కావాలనుకోండి. అవునా? ఇప్పుడు ఏమని చేసి దీనికి ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయ ఆదాయం, లేదా కారక ధరలలో జాతీయ ఆదాయం,
కారక ధరలలో జాతీయ ఆదాయం, మార్కెట్ ధరలో జాతీయ ఆదాయం కావాలంటే కారక ధరలలో జాతీయ ఆదాయం ప్లస్ పరోక్ష పన్నులు మైనస్ సబ్సిడీలు. గమనించాలి, పరోక్ష పన్నులు అంటే ప్రజలు లేదా సంస్థలు ప్రభుత్వాలకు కట్టేటటువంటి పన్నులని పరోక్ష పన్నులని పిలవాలి. ప్రభుత్వాలు సంస్థలకు ఉచితంగా అందించే వాటిని సబ్సిడీలు అని పిలవాలి. సో మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయము ఈజ్ ఈక్వల్ టు కారక ధరల్లో జాతీయ ఆదాయము ప్లస్ పరోక్ష పన్నులు మైనస్ సబ్సిడీలు. నేషనల్ ఇన్కమ్ ఎట్ మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు నేషనల్ ఇన్కమ్ ఎట్ మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు నేషనల్ ఇన్కమ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్, నేషనల్ ఇన్కమ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ ట్యాక్సెస్ ఇండైరెక్ట్ మైనస్ సబ్సిడీస్. అవునా? నేషనల్ ఇన్కమ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ ట్యాక్సెస్ ఇండైరెక్ట్ అంటే పరోక్ష పన్నులు మైనస్ సబ్సిడీలు. ట్యాక్సెస్ ఇండైరెక్ట్ అంటే పరోక్ష పన్నులు, సబ్సిడీలు అంటే సబ్సిడీలు. అంటే మార్కెట్ ధరలలో ఏవి ఉంటాయి? పరోక్ష పన్నులు ఉంటాయి. ఏవి ఉండవు? సబ్సిడీలు ఉండవు. అవునా? మార్కెట్ ధరల్లో. అలాగే కారక ధరల్లో జాతీయ ఆదాయం ఈజ్ ఈక్వల్ టు కారక ధరలలో జాతీయ ఆదాయము ఈజ్ ఈక్వల్ టు మార్కెట్ ధరలలో జాతీయ ఆదాయం, మార్కెట్ ధరలలో జాతీయ ఆదాయం ప్లస్ సబ్సిడీలు మైనస్ పరోక్ష పన్నులు. అంటే మీరు ఇక్కడ గుర్తుపట్టాలండి, మార్కెట్ ధరలలో జాతీయ ఆదాయంలో పరోక్ష పన్నులు కలపబడి ఉంటాయి. కారక ధరలలో జాతీయ ఆదాయంలో పరోక్ష పన్నులు తీసివేయబడి ఉంటాయి. అంటే నేషనల్ ఇన్కమ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు నేషనల్ ఇన్కమ్ ఎట్ మార్కెట్ ప్రైస్ ప్లస్ సబ్సిడీస్ మైనస్ ట్యాక్సెస్ ఇండైరెక్ట్. అవునా? నేషనల్ ఇన్కమ్ ఎట్ మార్కెట్ ప్రైస్ ప్లస్ సబ్సిడీస్ మైనస్ ట్యాక్సెస్ ఇండైరెక్ట్. నేషనల్ ఇన్కమ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు నేషనల్ ఇన్కమ్ ఎట్ మార్కెట్ ప్రైస్ ప్లస్ సబ్సిడీస్ మైనస్ ట్యాక్సెస్ ఇండైరెక్ట్. అంటే మీరు ఇక్కడ గుర్తుపట్టాల్సింది ఒకటే ముఖ్యంగా, ఏమని? మార్కెట్ ధరలలో జాతీయ ఆదాయంలో పరోక్ష పన్నులు కలపబడి ఉంటాయి, సబ్సిడీలు తీసివేయబడి ఉంటాయి. అది మీరు గుర్తుపట్టాలి. అంటే మార్కెట్ ధరల్లో ఏముంటాయి? పరోక్ష పన్నులు ఉంటాయి, సబ్సిడీలు ఉండవు. అలాగే కారక ధరలలో ఏముంటాయి? కారక ధరలలో సబ్సిడీలు కలపబడి ఉంటాయి, పరోక్ష పన్నులు తీసివేయబడి ఉంటాయి. సో కారక ధరలలో అయితే పరోక్ష పన్నులు తొలగించబడి ఉంటాయి, సబ్సిడీలు కలపబడి ఉంటాయి. మార్కెట్ ధరల్లో అయితే పరోక్ష పన్నులు కలపబడి ఉంటాయి, సబ్సిడీలు తీసివేయబడి ఉంటాయి. సో జాతీయ ఆదాయాన్ని రెండు ధరల్లో లెక్కిస్తారండి. ఒకటి మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయము, రెండు ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయ ఆదాయము. నేషనల్ ఇన్కమ్ ఎట్ మార్కెట్ ప్రైస్ అండ్ నేషనల్ ఇన్కమ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్. నేషనల్ ఇన్కమ్ ఎట్ మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు నేషనల్ ఇన్కమ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ ట్యాక్సెస్ ఇండైరెక్ట్ మైనస్ సబ్సిడీస్. మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయము ఈజ్ ఈక్వల్ టు కారక ధరల్లో జాతీయ ఆదాయము. సార్ మరి ఇలా చెప్పారు కదా, మరి ఈ రెండిట్లో ముందు ఏది లెక్కిస్తారంటే మార్కెట్ ధరల్లో లెక్కిస్తారు ముందు. మనం ఇందాక చెప్పుకున్నాం జాతీయ ఆదాయాన్ని ఎప్పుడైనా సరే నికర మార్కెట్ విలువ ఆధారంగా లెక్కిస్తారు అని. సో మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తారండి ముందు. సో మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయం రెండు రకాలుగా లెక్కిస్తారు. ఇప్పుడు సబ్సిడీలు ఎందులో ఉంటాయి? సబ్సిడీలు ఎందులో ఉంటాయి? కారక ధరలలో సబ్సిడీలు ఉంటాయి, మార్కెట్ ధరలలో సబ్సిడీలు ఉండవు. అవునా? కారక ధరల్లో సబ్సిడీలు ఉంటాయి,
మార్కెట్ ధరల్లోనేమో సబ్సిడీలు ఉండవు. ఇప్పుడు కారక ధరలకి మార్కెట్ ధరలకి మధ్య గల వ్యత్యాసం ఏంటి? కారక ధరలకి మార్కెట్ ధరలకి వ్యత్యాసం ఏంటి? పరోక్ష పన్నులు. అవునా? ఒకసారి చూద్దాం అసలు ఆ పరోక్ష పన్నులు ఎలా రాయొచ్చో. అవునా? నేషనల్ ఇన్కమ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు నేషనల్ ఇన్కమ్ ఎట్ మార్కెట్ ప్రైస్. చెప్పాలి. ఫ్యాక్టర్ కాస్ట్లు ఏముంటాయి? సబ్సిడీలు మైనస్ ట్యాక్సెస్ ఇండైరెక్ట్ అని చెప్పాలి. అవునా? ట్యాక్సెస్ ఇండైరెక్ట్. ఒకవేళ చూడండి, ట్యాక్సెస్ ఇండైరెక్ట్ అంటే లేదు, ఇలా రాద్దాం. పరోక్ష పన్నులు ఈజ్ ఈక్వల్ టు సబ్సిడీలు అనుకోండి. ఉదాహరణకి గమనించాలి జాగ్రత్తగా. పరోక్ష పన్నులు ఈజ్ ఈక్వల్ టు సబ్సిడీలు అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? పరోక్ష పన్నులు ఈజ్ ఈక్వల్ టు సబ్సిడీలు అయితే ఏమవుతుంది? పరోక్ష పన్నులు ఈజ్ ఈక్వల్ టు సబ్సిడీలు అయితే మార్కెట్లో జాతీయ ఆదాయం అంటే మార్కెట్ ధరలలో జాతీయ ఆదాయం, మార్కెట్ ధరలలో జాతీయ ఆదాయం ఈజ్ ఈక్వల్ టు కారక ధరలలో జాతీయ ఆదాయం అవుతుంది. కారక ధరలలో జాతీయ ఆదాయం అవుతుంది. అంటే పరోక్ష పన్నులు మైనస్ సబ్సిడీలు సమానమైతే, పరోక్ష పన్నులు సబ్సిడీలు సమానమైతే మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయం ఈజ్ ఈక్వల్ టు కారక ధరల్లో జాతీయ ఆదాయం అవుతుంది. పరోక్ష పన్నులు మైనస్ సబ్సిడీలు ఈజ్ ఈక్వల్ టు మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయము కారక ధరల్లో జాతీయ ఆదాయం అవుతుంది. అంటే పరోక్ష పన్నులు సబ్సిడీలు సమానమైన, ఇలా వినండి ఒకసారి, అంటే ఎలా చెప్పచ్చు? ట్యాక్సెస్ ఇండైరెక్ట్ లేదంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఈజ్ ఈక్వల్ టు సబ్సిడీస్. అప్పుడు ఏమవుతుంది? ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఈజ్ ఈక్వల్ టు సబ్సిడీస్ అయినా నేషనల్ ఇన్కమ్ ఎట్ మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు నేషనల్ ఇన్కమ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అవుతుంది. అవునా? ట్యాక్సెస్ ఇండైరెక్ట్ ఈజ్ ఈక్వల్ టు సబ్సిడీస్ యూస్లెస్ ఏమవుతుంది? నేషనల్ ఇన్కమ్ మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు నేషనల్ ఇన్కమ్ ఫ్యాక్టర్ కాస్ట్ అవుతుంది. అంటే మార్కెట్ ధరలలో జాతీయ ఆదాయము కారక ధరల్లో జాతీయ ఆదాయము సమానం అవుతుంది. అవునా? పరోక్ష పన్నులు సబ్సిడీలు సమానమైతే కారక ధరల్లో జాతీయ ఆదాయము మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయము రెండు కూడా సమానం అవుతాయి. ఒకవేళ ట్యాక్సెస్ గ్రేటర్ దాన్ సబ్సిడీస్ అనుకోండి. అవునా? అంటే పరోక్ష పన్నుల కంటే సబ్సిడీలు ఎక్కువగా ఉంటే, పరోక్ష పన్నుల కంటే సబ్సిడీలు ఎక్కువగా ఏమవుతుంది? ఆలోచించండి. పరోక్ష పన్నులు సబ్సిడీలు సమానమైతే మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయము కారక ధరల్లో జాతీయ ఆదాయము సమానమవుతుందని చెప్పాం. ట్యాక్సెస్ ఇండైరెక్ట్ లేదా ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఈజ్ ఈక్వల్ టు సబ్సిడీస్ యూస్లెస్ టు నేషనల్ ఇన్కమ్ మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు నేషనల్ ఇన్కమ్ ఫ్యాక్టర్ కాస్ట్. అవునా? కారక ధరల్లో జాతీయ ఆదాయము మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయము సమానమవుతుంది. అవునా? సో కారక ధరలో పరోక్ష పన్నులు, ఒకవేళ పరోక్ష పన్నుల కంటే సబ్సిడీలు ఎక్కువగా ఉంటే ఏమవుతుంది? అప్పుడు ఏమవుతుందంటే మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయం కన్నా కారక ధరల్లో జాతీయ ఆదాయం ఎక్కువగా అవుతుంది. అవునా? ఇలా ఉంటే ఏమవుతుంది? ఎక్కువగా ఉంటే మార్కెట్ ధరలలో జాతీయ ఆదాయం కన్నా కారక ధరల్లో జాతీయ ఆదాయం ఎక్కువగా ఉంటుంది. పరోక్ష పన్నులు సబ్సిడీలు సమానమైతే మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయము కారక ధరల్లో జాతీయ ఆదాయము సమానమవుతుంది. ఒకవేళ పరోక్ష పన్నుల కంటే సబ్సిడీలు ఎక్కువగా ఉంటే ఏమవుతుంది? పరోక్ష పన్నుల కంటే సబ్సిడీ ఎక్కువగా ఉంటే మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయం కన్నా మార్కెట్ ధరలలో జాతీయ ఆదాయం కన్నా మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయం కన్నా కారక ధరల జాతీయ ఆదాయం ఎక్కువగా ఉంటుంది. కారక ధరల జాతీయ ఆదాయం ఎక్కువ, కారక ధరల జాతీయ ఆదాయం ఎక్కువగా ఉంటుంది. అంటే
ఒకవేళ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ గ్రేటర్ దాన్ indirect taxes greater than subsidies is equal to indirect taxes greater than subsidies useless to ఏమవుతుంది నేషనల్ ఇన్కమ్ ఎట్ మార్కెట్ ప్రైస్ గ్రేటర్ దాన్ నేషనల్ ఇన్కమ్ ఎట్ ఫ్యాక్టరీ కాస్ట్ అవుతుంది. అవునా? అంటే పరోక్ష పన్నుల కంటే సబ్సిడీలు ఎక్కువగా ఉంటే మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయం కన్నా కారక ధరల్లో జాతీయ ఆదాయం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ చూడండి, పరోక్ష పన్నుల కంటే సబ్సిడీలు తక్కువగా ఉంటే సబ్సిడీలు తక్కువగా ఉంటే పరోక్ష పన్నుల కన్నా సబ్సిడీలు తక్కువగా ఉంటే ఏమవుతుంది? తక్కువగా ఉంటే మార్కెట్ ధరలలో జాతీయ ఆదాయం కన్నా కారక ధరలలో జాతీయ ఆదాయం తక్కువ. కనపడకపోవచ్చు కొంతమందికి, కొంచెం లాంగ్ అయింది కాబట్టి. సో పరోక్ష పన్నుల కంటే సబ్సిడీలు తక్కువగా ఉంటే మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయం కారక ధరల్లో జాతీయ ఆదాయం కన్నా తక్కువగా ఉంటుంది. అంటే చూడండి ఒకసారి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ లెస్ దాన్ సబ్సిడీస్ యూస్లెస్ టు నేషనల్ ఇన్కమ్ ఎట్ మార్కెట్ ప్రైస్ లెస్ దాన్ నేషనల్ ఇన్కమ్ ఎట్ ఫ్యాక్టరీ కాస్ట్. నేషనల్ ఇన్కమ్ మార్కెట్ ప్రైస్ లెస్ దాన్ నేషనల్ ఇన్కమ్ ఎట్ ఫ్యాక్టరీ కాస్ట్ అవుతుంది. అవునా? పరోక్ష పన్నుల కంటే సబ్సిడీలు ఎక్కువగా ఉంటాయి. ఒకసారి చూడండి, పరోక్ష పన్నులు సబ్సిడీలు సమానమైతే మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయము కారక ధరల్లో జాతీయ ఆదాయము సమానము. పరోక్ష పన్నుల కంటే సబ్సిడీలు ఎక్కువగా ఉంటే మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయం కన్నా కారక ధరల్లో జాతీయ ఆదాయం ఎక్కువగా ఉంటుంది. పరోక్ష పన్నుల కన్నా సబ్సిడీలు తక్కువగా ఉంటే మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయం కన్నా కారక ధరల్లో జాతీయ ఆదాయము తక్కువగా ఉంటుంది. అంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ లెస్ దాన్ సబ్సిడీస్ ఈజ్ ఈక్వల్ టు యూస్లెస్ టు నేషనల్ ఇన్కమ్ మార్కెట్ ప్రైస్ లెస్ దాన్ నేషనల్ ఇన్కమ్ ఫ్యాక్టరీ కాస్ట్. అవునా? నేషనల్ ఇన్కమ్ ఫ్యాక్టరీ కాస్ట్. సో గుర్తుపట్టగలగాలి. పరోక్ష పన్నులు ఇవి చూడండి ఒకసారి, ఇవి రాసుకున్నారా? రాస్తే రాసుకోవచ్చు. నేషనల్ ఇన్కమ్ పరోక్ష పన్నులు చూడండి, పరోక్ష పన్నులు ఎందులో ఉంటాయి? మార్కెట్ ధరలో ఉంటాయా కారక ధరలో ఉంటాయా? మార్కెట్ ధరల్లో ఉంటాయి. సబ్సిడీలు ఎందులో ఉంటాయి? అవునా? కారక ధరల్లో ఉంటాయి. సో ఇప్పుడు పరోక్ష పన్నులు సబ్సిడీలు సమానమైతే, అవునా, పరోక్ష పన్నులు 100 రూపాయలు, సబ్సిడీలు కూడా 100 రూపాయలు అనుకోండి, అప్పుడు 0 అవుతుంది. అప్పుడు మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయము కారక ధరల్లో జాతీయ ఆదాయం సమానం అవుతుంది. ఒకవేళ పరోక్ష పన్నులు 100 ఉండి సబ్సిడీలు 10 ఉన్నాయనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మార్కెట్ ధరలో జాతీయ ఆదాయం కన్నా కారక ధరలో జాతీయ ఆదాయం ఎక్కువగా ఉంటుంది. ఇట్లా పరోక్ష పన్నుల వల్ల అలాగే సబ్సిడీల వల్ల కారక ధరల్లో జాతీయ ఆదాయానికి మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయానికి వ్యత్యాసం వస్తుంది. కాబట్టి గుర్తుపట్టగలగాలి, పరోక్ష పన్నులు అంటే సంస్థలు ప్రభుత్వాలకు చెల్లించేవి, సబ్సిడీలు అంటే ప్రభుత్వాలు ప్రజలకు సంస్థలకు ఉచితంగా అందించే వాటిని సబ్సిడీలు అనాలి. సబ్సిడీలు కారక ధరల్లో ఉంటాయి, పరోక్ష పన్నులు మార్కెట్ ధరల్లో ఉంటాయి. పరోక్ష పన్నులు సబ్సిడీలు సమానమైతే మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయము కారక ధరల్లో జాతీయ ఆదాయము సమానంగా ఉంటుంది. ఒకవేళ పరోక్ష పన్నుల కంటే సబ్సిడీలు ఎక్కువగా ఉంటే మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయం కన్నా కారక ధరల్లో జాతీయ ఆదాయము ఎక్కువగా ఉంటుంది. అవునా? పరోక్ష పన్నుల కంటే సబ్సిడీలు తక్కువగా ఉంటే మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయం కన్నా కారక ధరల్లో జాతీయ ఆదాయం తక్కువగా ఉంటుంది. ఒకవేళ ఇక చూడండి, ఈ మొత్తం ఈక్వేషన్స్ అంతా చూడండి ఒకసారి. అవునా? జాతీయ ఆదాయాన్ని మనం 2 ధరల్లో లెక్కిస్తాం కదా, ఆ 2 ధరల్లో లెక్కించినప్పుడు చూడండి ఒకసారి, జాతీయ ఆదాయాన్ని మనం 2 ధరల్లో లెక్కిస్తాం. ఆ 2 ధరల్లో లెక్కించినప్పుడు చూడాలి ఒకసారి అంతా. ఒకసారి ఈ ఈక్వేషన్స్కి మీరు తెలుగులో పదాలు రాసుకోవాలి. నేషనల్ ట్యాక్సెస్ ఇండైరెక్ట్
taxes indirect is equal to subsidies useless to national income market price is equal to national income factor cost, right? Okay. Taxes indirect greater than subsidies useless to national income market price greater than national income factor cost. అవునా? అలాగే taxes indirect less than subsidies is equal to useless to national income market price less than national income factor cost. ఇవి సో వీటికి పదాలకి మీరు అర్థం తెలియాలి. అవునా? రెండు సమానమైతే ఇక్కడ సమానం అవుతుంది. ఈ రెండిట్లో పరోక్ష పన్నుల కన్నా సబ్సిడీలు ఎక్కువగా ఉంటే మార్కెట్ ధరల కన్నా కారక ధరలో జాతీయ ఆదాయం ఎక్కువగా ఉంటుంది. పరోక్ష పన్నులు ఎక్కువగా ఉండి సబ్సిడీలు తక్కువగా ఉంటే మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయం ఎక్కువగా ఉంటుంది, కారక ధరల్లో జాతీయ ఆదాయం తక్కువగా ఉంటుంది. ఇది జాతీయ ఆదాయం లెక్కించినటువంటి రెండు రకాల పద్ధతుల్లో. ఒకవేళ జాతీయ ఆదాయం ఎలా లెక్కించేటప్పుడు చూడండి, taxes indirect అవునా మైనస్ సబ్సిడీస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ట్యాక్సెస్ ఇండైరెక్ట్ మైనస్ సబ్సిడీస్ ఈజ్ ఈక్వల్ టు, లేదంటే ముందు తెలుగులో రాద్దాం. అవునా? పరోక్ష పన్నులు మైనస్ సబ్సిడీలు. పరోక్ష పన్నులు మైనస్ సబ్సిడీలు ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? నికర పరోక్ష పన్నులు అవుతుంది. పరోక్ష పన్నులు మైనస్ సబ్సిడీలు ఈజ్ ఈక్వల్ టు నికర పరోక్ష పన్నులు అవుతుంది. అంటే పరోక్ష పన్నులలో నుంచి సబ్సిడీలను తీసేస్తే నికర పరోక్ష పన్నులు అవుతుంది. ఇది అర్థం కావాలంటే ముందు మనకి గ్రాస్ శాలరీ, నెట్ శాలరీ అని చెప్తూ ఉంటారు. గ్రాస్ ఎంత, నెట్ ఎంత అని. అవునా? గ్రాస్లో నుంచి ఎగ్జెంప్షన్స్ ఏమన్నా వినియోగం కానీ మిగతా ఏమన్నా ఖర్చులు కానీ అవన్నీ తీసేస్తే అది నెట్ అవుతుంది. అట్లాగే పరోక్ష పన్నుల్లో నుంచి సబ్సిడీలను తీసేస్తే అవి నికర పరోక్ష పన్నులు అవుతాయి. అవునా? పరోక్ష పన్నులలో నుంచి సబ్సిడీలను తీసేస్తే మిగిలినవి నికర పరోక్ష పన్నులు. అంటే ట్యాక్సెస్ ఇండైరెక్ట్ మైనస్ subsidies is equal to net taxes indirect. అవునా? taxes indirect మైనస్ సబ్సిడీస్ ఈజ్ ఈక్వల్ టు నెట్ ట్యాక్సెస్ ఇండైరెక్ట్. పరోక్ష పన్నులు మైనస్ సబ్సిడీలు ఈజ్ ఈక్వల్ టు నికర పరోక్ష పన్నులు అవుతుంది. పరోక్ష పన్నులు మైనస్ సబ్సిడీలు ఈజ్ ఈక్వల్ టు నికర పరోక్ష పన్నులు అవుతుంది. ఒకవేళ ఇప్పుడు మనకి మార్కెట్ ప్రైస్లో కావాలనుకోండి. అవునా? మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయం కావాలి. ఇప్పుడు మనకి ఎలా రాస్తాం మనం? మార్కెట్ ధరలలో జాతీయ ఆదాయం మనకు కావాలి. ఇది మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయం కావాలంటే ఏం చేస్తాం మనం? కారక ధరలలో జాతీయ ఆదాయం ప్లస్ పరోక్ష పన్నులు మైనస్ సబ్సిడీలు కదా, సబ్సిడీలు. అవునా? మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయము ఈజ్ ఈక్వల్ టు కారక ధరల్లో జాతీయ ఆదాయము ప్లస్ పరోక్ష పన్నులు. ఇదంతా పక్కన పెట్టండి. ముందు ఈ పార్ట్ వరకు రండి. పరోక్ష పన్నులు మైనస్ సబ్సిడీలు ఈజ్ ఈక్వల్ టు ఏమైంది ఇక్కడ? పరోక్ష పన్నులు మైనస్ సబ్సిడీ ఈజ్ ఈక్వల్ టు నికర పరోక్ష పన్నులు అయింది. అంటే ఇప్పుడు ఇదంతా రాయకుండా మార్కెట్ ధరలలో జాతీయ ఆదాయము ఈజ్ ఈక్వల్ టు ఎలా రాయొచ్చు? మార్కెట్ ధరలలో జాతీయ ఆదాయము ఈజ్ ఈక్వల్ టు కారక ధరలలో జాతీయ ఆదాయం, కారక ధరలలో జాతీయ ఆదాయం ప్లస్ నికర పరోక్ష పన్నులు. నికర పరోక్ష పన్నులు ఎక్కడి నుంచి వచ్చినాయి?
నికర పరోక్ష పన్నులు. నికర పరోక్ష పన్నులు ఎక్కడి నుంచి వచ్చినాయి మనకి? నికర పరోక్ష పన్నులు చూడండి, నికర పరోక్ష పన్నులు, పరోక్ష పన్నుల నుంచి సబ్సిడీలను తీసేస్తే మనకి నికర పరోక్ష పన్నులు వచ్చినాయి. అంటే పరోక్ష పన్నులు మైనస్ సబ్సిడీలు అని రాయకుండా సబ్సిడీలలో పరోక్ష పన్నుల్లో నుంచి సబ్సిడీలను తీసేస్తే అవి కలిపితే సరిపోతుంది నికర పరోక్ష పన్నులు. అవునా? అంటే చూడండి ఒకసారి, నేషనల్ ఇన్కమ్ ఎట్ మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు నేషనల్ ఇన్కమ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ నెట్ ట్యాక్సెస్ ఇండైరెక్ట్. అవునా? ఇలా రాయొచ్చు, నెట్ ట్యాక్సెస్ ఇండైరెక్ట్ అని రాయొచ్చు. అంటే ఇక ప్రత్యేకంగా సబ్సిడీలు అనే పదం తీసుకోకుండా మనం ఆల్రెడీ సబ్సిడీలను తీసేసాం. ఇక్కడ నికర పరోక్ష పన్నులు అంటే ఎక్కడి నుంచి వచ్చినాయి? పరోక్ష పన్నుల్లో నుంచి సబ్సిడీలను తీసేస్తే వచ్చినవే నికర పరోక్ష పన్నులు. అలాంటప్పుడు మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయం కావాలంటే కారక ధరల్లో జాతీయ ఆదాయానికి నికర పరోక్ష పన్నులు కలిపితే సరిపోతుంది, ఇదంతా రాయకుండా. అవునా? ఇప్పుడు ఒకవేళ మనకి నేషనల్ ఇన్కమ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ కావాలనుకోండి. అవునా? నేషనల్ ఇన్కమ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ కావాలి. నేషనల్ ఇన్కమ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ కావాలి. ఏమని రాస్తాం మనం అంటే కారక ధరలలో జాతీయ ఆదాయం కావాలి. కారక ధరల్లో జాతీయ ఆదాయం కావాలంటే ఏం చేస్తాం? కారక ధరలలో జాతీయ ఆదాయం కావాలంటే చూడండి, కారక ధరలలో జాతీయ ఆదాయం, కారక ధరలలో జాతీయ ఆదాయం, కారక ధరలలో జాతీయ ఆదాయము ఈజ్ ఈక్వల్ టు చెప్పండి, మార్కెట్ ధరలలో జాతీయ ఆదాయం, మార్కెట్ ధరలలో జాతీయ ఆదాయం ప్లస్ సబ్సిడీలు లేదంటే మైనస్ పరోక్ష పన్నులు ప్లస్ సబ్సిడీలు ఇలా రాయొచ్చు కదా, ప్లస్ సబ్సిడీలు అని ఇలా రాయొచ్చు. ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం ఇంకా సింపుల్గా రాయొచ్చు. ఎలా చూడండి, పరోక్ష పన్నుల్లో నుంచి సబ్సిడీలు తీసేస్తే ఏమొస్తుంది? నికర పరోక్ష పన్నులు కదా. పరోక్ష పన్నులు మైనస్ సబ్సిడీలు ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? నికర పరోక్ష పన్నులు. అప్పుడు చూడండి దీన్ని ఇంకా ఈజీగా ఎలా రాయొచ్చో, కారక ధరలలో జాతీయ ఆదాయం ఈజ్ ఈక్వల్ టు కారక ధరలలో నేషనల్ ఇన్కమ్ జాతీయ ఆదాయము ఈజ్ ఈక్వల్ టు ఎలా రాయొచ్చు? మార్కెట్ ధరలలో జాతీయ ఆదాయం, మార్కెట్ ధరలలో జాతీయ ఆదాయం మైనస్ నికర పరోక్ష పన్నులు, మైనస్ నికర పరోక్ష పన్నులు ఇలా రాయొచ్చు. మైనస్ నికర పరోక్ష పన్నులు రాయొచ్చు. కారక ధరల్లో జాతీయ ఆదాయానికి మైనస్ నికర పరోక్ష పన్నులు రాయొచ్చు. సో అంటే దీన్ని ఇంగ్లీష్లో మనం ఈక్వేషన్ రూపంలో రాయాలి అని అనుకుంటే చూడండి, నేషనల్ ఇన్కమ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్, నేషనల్ ఇన్కమ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు మనం మామూలుగా ఎలా రాస్తాం? నేషనల్ ఇన్కమ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు నేషనల్ ఇన్కమ్ ఎట్ మార్కెట్ ప్రైస్. అవునా? మైనస్ ట్యాక్సెస్ ఇండైరెక్ట్ ప్లస్ సబ్సిడీస్ అని ఇలా రాస్తాం. మళ్ళీ దీన్ని సింప్లిఫికేషన్ చేయొచ్చు. నేషనల్ ఇన్కమ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు నేషనల్ ఇన్కమ్ ఎట్ మార్కెట్ ప్రైస్ మైనస్ నెట్ ట్యాక్సెస్ ఇండైరెక్ట్ ఇలా రాయొచ్చు. మైనస్ నెట్ ట్యాక్సెస్ ఇండైరెక్ట్ అంటే నికర పరోక్ష పన్నుల గురించి రాయొచ్చు. అంటే సింప్లిఫికేషన్ చేసుకోవడం అనమాట. సో మార్కెట్ ధరల్లో ఏముంటాయో, అవునా, అలాగే కారక ధరల్లో ఏముంటాయో, కారక ధరలకి మార్కెట్ ధరలకి మధ్య వ్యత్యాసం ఏంటి? నికర పరోక్ష పన్నులు. అవునా? కారక ధరలకి మార్కెట్ ధరలకి మధ్య గల వ్యత్యాసమే నికర పరోక్ష పన్నులు అని చెప్పాలి. అంటే ఇప్పుడు ఈ నికర పరోక్ష పన్నులు ఏం చేయాలి?
చెప్పాలి. నికర పరోక్ష పన్నులు ఏం చేయాలి? నికర పరోక్ష పన్నులని ఫ్యాక్టర్ కాస్ట్ నుంచి తీసేయాలి. కారక ధరలలో జాతీయ ఆదాయం కోసం నికర పరోక్ష పన్నులను తొలగించాలి. మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయం కోసం నికర పరోక్ష పన్నులను కలపాలి. అవునా? మార్కెట్ ధరలో జాతీయ ఆదాయం కోసం నికర పరోక్ష పన్నులను కలపాలి. అలాగే కారక ధరల్లో జాతీయ ఆదాయం కోసం నికర పరోక్ష పన్నులను తొలగించాలి. అలా తొలగిస్తే మనకి మార్కెట్ ధరలో జాతీయ ఆదాయము అలాగే కారక ధరల్లో జాతీయ ఆదాయం అనేది తెలుస్తుంది. ఇకపోతే సో కారక ధర ఏవి ఎందులో ఉన్నాయో తెలుసుకోవాలి. సబ్సిడీలు ఎందులో ఉన్నాయి? సబ్సిడీలు కారక ధరల్లో ఉన్నాయి. అలాగే పరోక్ష పన్నులు ఎందులో ఉన్నాయి? పరోక్ష పన్నులు మార్కెట్ ధరల్లో ఉన్నాయి. అవునా? రైట్. పరోక్ష పన్నులు సబ్సిడీలు సమానంగా ఉంటే, పరోక్ష పన్నులు సబ్సిడీలు సమానమైన మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయము కారక ధరల్లో జాతీయ ఆదాయము సమానమవుతుంది. ఇకపోతే ఈ జాతీయ ఆదాయ భావనలకు సంబంధించినటువంటి వాటిల్లో జాతీయాదాయ భావనలలో జాతీయ ఆదాయము మరియు వాటి యొక్క భావనలలో ముఖ్యంగా మనం ఇది చెప్పొచ్చు. ఏది? జాతీయ ఆదాయ భావనలు ముఖ్యంగా 4 భావనలు. ఇవి అన్నీ చెప్పుకోవాలా సార్ అంటే ఖచ్చితంగా చెప్పుకోవాలండి. ఎందుకంటే మనం ఏ జనరల్కి సంబంధించిందో ఎస్ఐ కానిస్టేబుల్స్కి అయితే ఇందులో నుంచి 1, 2 లేదా 3 ప్రశ్నల వరకు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇది గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఎకానమీ కాబట్టి ఇందులో మనకి సుమారుగా 10 ప్రశ్నల వరకు వచ్చే అవకాశం ఉంటుంది. జాతీయ ఆదాయం అనేది చాలా పెద్ద టాపిక్, అలాగే చాలా ఇంపార్టెంట్ టాపిక్ కూడా. మనకి ఇందులో నుంచి ఒక 10 ప్రశ్నల వరకు వచ్చినటువంటి అవకాశం ఉంటుంది. ఒకసారి మళ్ళీ చూద్దాం, బ్యాక్ వెళ్ళి. జాతీయ ఆదాయం అనగా ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఆ దేశ ప్రజలు సంపాదించిన ఆదాయాల మొత్తము జాతీయ ఆదాయమే. ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి చేయబడినటువంటి అంతిమ వస్తు సేవల విలువల మొత్తము జాతీయ ఆదాయమే. ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ద్రవ్య రూపంలో కొలవగలిగే ఆదాయానికి విదేశీ ఆదాయాన్ని చేర్చిన జాతీయ ఆదాయమే. లేదా ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి కారకాలు ఉత్పత్తిలో పాల్గొనడం ద్వారా వచ్చినటువంటి ఆదాయం కూడా జాతీయ ఆదాయమే. అలాగే జాతీయ ఆదాయాన్ని లెక్కించినటువంటి పద్ధతులు 3 అని చెప్పాం. ఉత్పత్తి పద్ధతి, ఆదాయ పద్ధతి, వ్యయ పద్ధతి. అలాగే జాతీయ ఆదాయాన్ని 2 ధరల్లో లెక్కిస్తారని చెప్పాం. ఒకటి మార్కెట్ ధరలు, 2 కారక ధరలు. మార్కెట్ ధరల్లో జాతీయ ఆదాయము మరియు కారక ధరల్లో జాతీయ ఆదాయం. ఇకపోతే